తను మృత్యుతో పోరాడారు. చివరికి ఏ విధంగానైనా గట్టెక్కుతారని ఒక ఆశాభావాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఇక వస్తే తమంతా అదృష్టవంతులు ఎవరు లేరని చెప్పి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. మరి నిన్న ఒక్కసారి వారు లేరన్నటువంటి విషయాన్ని తెలిసిన తర్వాత ఎట్లా ఉంది పరిస్థితి, అసలు ఎట్లాంటి వాతావరణం ఉందనేది ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితి ఎట్లా ఉంది మీకు అనిపించింది? మాకైతే ఇది వ్యక్తిగతంగా పార్టీ పరంగా బాగా షాక్. వారు 4-5 రోజుల క్రితము అనారోగ్యానికి గురైనప్పుడు వెంటనే మా నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వచ్చి మెరుగైనటువంటి వైద్య సేవలు అందియాలని చెప్పి ఇక్కడి నుంచి యశోద హాస్పిటల్ కూడా వారు తరలించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆ దేవుని అనుగ్రహం లేకపోవటం, మరి ఈరోజు ఈ తీరుగా మృత్యు వార్త వినటం చాలా బాధాకరం. వారి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇదే ప్రాంతంలో ఇదే గడ్డపైన నేను నగర అధ్యక్షుడు, వారు జిల్లా అధ్యక్షుడు అయినప్పటికీ కూడా అనేక కార్యక్రమాలు కేసీఆర్ గారు పిలుపు అందుకొని ఉద్యమ కార్యక్రమాలు ఈ ప్రాంతం నుంచే చేసుకోవటం ఒక మంచి ఒక తృప్తినిచ్చింది. తర్వాత అది చెరిగిపోని ఒక జ్ఞాపకాలు అనేకం ఉన్నాయి. అది రాష్ట్ర రోక అయితేంది, రైలు రోక అయితేంది, వంటవార్పు అయితేంది, సడక్ బంద్ అయితేనేమి ఈ తీరుగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేమిద్దరం కూడా ఇక్కడ వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసినాం. అసలు మా అందరికి కూడా ఇది చాలా పెద్ద షాక్, తీరని లోటు. కేవలం నర్సంపేట ప్రజలకే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు బీఆర్ఎస్ పార్టీకి మా శ్రేణులకు ఇదొక షాకింగ్ న్యూస్ అని మేము చెప్పాం. నిన్న కూడా పోయి వచ్చినాం, కానీ ఏదో జరుగుతుంది, మెరాకిల్ జరుగుతుందని చివరి క్షణం వరకు భావించినాం. అనుక్షణం వైద్య సేవలు మెరుగైనటువంటి సేవలు అందియాలని చెప్పి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వైద్య నిపుణులతో ఎప్పటికప్పుడు ఇది చేసింది. చివరికి అమెరికాకు ఉన్నటువంటి డాక్టర్లతో కూడా సంప్రదించి వారి ప్రాణాలు కాపాడాలని చెప్పి పార్టీ పరంగా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు వారి లేని లోటు మాకు చాలా బాధాకరం. అది ఇప్పటికి కూడా నమ్మలేక ఉంది. అసలు వారి సమక్షంలో వారి సహచర్యంలో మేము ఇంకా అనేక తెలంగాణకు జరిగినటువంటి అంటే పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు అవుతాం అనుకున్నాం, కానీ వారు ఇటువంటి అంతిమ యాత్రలో పాల్గొంటారని చెప్పి కళలు కూడా ఊహించుకోలేదు. ఇది మా అందరు కూడా మరి తీరని లోటుగా మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి వారి కుటుంబానికి పార్టీ పరంగా మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా వారి కుటుంబానికి అడ్డంగా ఉంటాం. మాజీ ఎమ్మెల్యే మహబూబాద్ శంకర్ నాయక్ గారు, ఇప్పటివరకు ఏంటంటే ఇక్కడ నాయకులు అనేది కాకుండా ఒక ప్రజల్లాగానే మీరున్నారు. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వమే మేమే అస్తిత్వం, ప్రజలే తెలంగాణ ప్రజలుగా భావించిన సందర్భం. ఇట్లాంటి సందర్భంలో మీరు నిజంగా వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా ఒక్కొక్కరు గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో మీతోటి పాటు అందరు కలిసి నడిచినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు మొదటి నుంచి ఇక్కడ ఉద్యమంలో ఉన్నటువంటి ఇక్కడ పెద్ది సుదర్శన్ గారు ఇక్కడ లేరన్నటువంటి వార్తను ఎట్లా చూస్తున్నారు? చాలా జీర్ణించుకోలేకపోతున్నాము. మా కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి కోసం మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారితో అద్భుతమైన అనుబంధాలు, హరీష్ అన్నతోటి జైల్లో గడిపిన రోజులు, తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఇబ్బందులు పడి అవకతవకలు పడి ఎన్నో భరించి ఎన్నో దెబ్బలు పడి ఆయన కాలిరిగి ఎన్ని కష్టాలు పడి ఉద్యమంలో పాల్గొనడం మన అందరికీ తెలుసు. ఒక ఉద్యమకారుడే కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా, ఒక కుటుంబ సభ్యుడిగా చాలా బాధాకరమైన విషయం. ఇలా జరుగుతుందని చెప్పేసి జీవితంలో కూడా ఎప్పుడు ఊహించలేదు. నాకు ఎప్పుడు పలకరించిన శంకర ఎక్కడున్నారు ఏంటిది అని చెప్పేసి పలకరించేవాడు. పాపం దురదృష్టకరం ఇలాంటి సంఘటన ఇది వినడం చాలా బాధాకరంగా ఉంది. సో ఏది ఏమైనా మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆ కుటుంబం బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నా. అలాగే హరీష్ అన్న గారు, కేటీఆర్ గారు, రామన్న గారు చాలా ప్రయత్నం చేశారు. డాక్టర్లతోటి మాట్లాడి యశోదలో చాలా ప్రయత్నం, అన్ని విధాల ప్రయత్నం చేశారు, కానీ చివరికి ఇలా జరిగింది. సో ఏది ఏమైనా ఆ కుటుంబానికి అండంగా ఉండి తప్పకుండా పార్టీ మేమందరం ఉంటామని చెప్పేసి ఉంటూ ఆ కుటుంబాన్ని ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలి, ఆయన ఆత్మకు శాంతికి జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇక తీరని నోటు ఇసి అసలు పార్టీకి కానీ మాకు కానీ. ఓకే, ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఎవరెవరు వస్తున్నారు? ఇప్పుడు మీకున్నటువంటి సమాచారం ఈరోజు షెడ్యూల్ ఇట్లా మీకు ఏమన్నా ఉందా? వాస్తవంగా నాకు తెలిసిన వెంటనే రావడం జరిగింది.
హరీష్ అన్న వస్తున్నాడు అని చెప్పేసి తెలిసింది. హరీష్ అన్నతో పాటు దయన్న వస్తున్నారు, సత్యవతి గారు వస్తున్నారు, చాలామంది వస్తున్నారు, అందరూ వస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖులందరూ వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మాజీ కూడా చైర్మన్ మీరు చెప్పండి సార్, ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు పార్టీలకు అతీతంగా కూడా అందరూ బాధపడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరితో వ్యక్తిగత అనుబంధం ఏంటంటే ఒక హుందాతనం అనేది మెయింటైన్ చేసి తెలంగాణ ఉద్యమం అంటే ఒక బానిసత్వం అనేటువంటి ఒక భావన చాలామందికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనిపించినటువంటి పరిస్థితి. కానీ ఆ తర్వాత పెద్ద సుదర్శన్ రెడ్డి ఇలాంటి వ్యక్తులు తలెత్తుకొని తిరిగే విధంగా ఒక హుందాతనంగా బతకాలి, తలెత్తుకొని ఉండాలి, గర్వంగా ఉండాలి, ఎక్కడ అస్తిత్వాన్ని కూడా కించపరచొద్దు, తక్కువ చేసుకోవద్దు అన్నటువంటి విషయంలో తన జీవన విధానంలోనే బతికి ఆచరించి చూపించినటువంటి వ్యక్తిగా చాలామంది చెప్తున్నారు. మరి అట్లాంటి వ్యక్తి ఇక్కడ తెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక పెద్ద ఉద్యమం నుండి మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి లేదన్నటువంటి విషయాన్ని ఎట్లా చూస్తున్నారు? ఈరోజు పెద్దిగారి లేని లోటు జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే 2001 నుంచి కూడా మేము కలిసి పనిచేసినటువంటి వాళ్ళం, బాధపడ్డటువంటి వాళ్ళం. ఆయన ఏడిస్తే మేము ఏడ్చినటువంటి వాళ్ళం, ఆయన సంతోషపడితే సంతోషపడినటువంటి వాళ్ళం. ఆయన 2001 నుంచి కూడా జడ్పీటీసీగా ఉన్నప్పటి నుంచి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా అయినప్పటి నుంచి కూడా ఆయనతో పాటు మేము అడుగు వేసి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు. అనేక ఉద్యమ సంఘటనలు 2001 నుంచి 2014 వరకు పెద్ద సుదర్శన్ రెడ్డి చేసినటువంటి ఉద్యమం మామూలు ఉద్యమం కాదు. అది వీరోచితంగా ఒక పోరాడినటువంటి ఒక గొప్ప ఉద్యమ నేత. కేసీఆర్ గారి సూచనలతోని, వారి సలహాలతోని, వారికి ఒక నమ్మిన బంటుగా ఉంటూ, ఆ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉంటూ వారు చేసినటువంటి ఉద్యమంలో మేమందరం కూడా పాల్గొని, ఇక్కడే కాదు రైలు రోకోలు కానీ, రాస్తా రోకోలు కానీ, దిగ్బంధనాలు కానీ, ఒక రోజైతే ఆనాటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు వారి ఇంటి మీదకి దాడి చేయడానికి పోయినాం మేమందరం. ఆ సంఘటనలో పోలీసులు జరిపినటువంటి లాఠీ చార్జీలో పాపం పెద్ది ఆ పాదాలన్నీ కూడా దెబ్బతిని ఒక వారం రోజుల పాటు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఆ ఉద్యమ ఘట్టాన్ని మేము మర్చిపోలేము. అసలు ఆయన దేనికి కూడా భయపడేటువంటి వ్యక్తి కాదు. ఏ రాజకీయ నాయకులకు కానీ, ఏ రాజకీయ పార్టీలకు కానీ, ఆంధ్ర పాలకులకు కానీ, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కానీ ఏమాత్రం భయపడినటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని మేమైతే గత 5-6 రోజుల నుంచి కూడా ఎప్పటికప్పుడు ఈ రోహిణి హాస్పిటల్ అడ్మిట్ అయిన కానించి తేలుకోవాలి, రావాలి, ప్రజల్లోకి రావాలి, దేవుళ్ళ యొక్క ఆశీస్సులు ఉండాలి, ఏ విధంగానైనా లేచి వస్తాడు అనేటి ఆశాభావం మాకు రాత్రి వరకు ఉండే. కానీ ఈరోజు అర్ధాంతరంగా జీవితాన్ని ఆ దేవుడు తీసుకుపోవడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మేము ఎవరం కూడా కళ్ళలో లేని వాళ్ళం లేము. ప్రతి ఒక్కరూ వేలాది మంది యశోద హాస్పిటల్కి అయితే వరంగల్ జిల్లానే కాదు మిగతా అన్ని జిల్లాల నుంచి కూడా నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వేలాదిగా ఈ వారం రోజులు పెద్ద యాత్రలాగా యశోద హాస్పిటల్కు రావడం, కడసారైన మా నాయకుడిని చూసుకోవాలి, కనీసం ముఖం ఒక ఫేస్